దేవుని యొక్క సంకల్పము మానవ జాతి పట్ల దేవుడు తీర్చబోయే తీర్పును గురించి చాలా స్పష్టముగా అద్భుతమైన విషయాలు ఇక్కడ గ్రంథస్థము చేయబడ్డాయి. చాలాసార్లు ఈ మాటలు మనము చదివే ఉంటాం. చక్కగా పౌలు గారు రోమా సంఘాన్ని ఉద్దేశించి, రోమా సంఘము ఎలాంటిది అంటే మహాజ్ఞానులు కలిగిన సంఘము, గొప్ప తత్వవేత్తలు కలిగిన సంఘము. అందులో యూదులు ఉన్నారు, ధర్మశాస్త్ర ప్రవీణులు ఉన్నారు, ధర్మశాస్త్రం పట్ల మంచి ప్రావీణ్యత కలిగిన వారు ఉన్నారు. అక్కడ అన్యులు ఉన్నారు, ధర్మశాస్త్రమును ఎరగని వారు కూడా ఉన్నారు. కాబట్టి యూదులకును అన్యులకును దేవుని విషయములో తీర్పు ఎలా ఉంటుంది అనే ఆత్మీయ సత్యాలను చాలా స్పష్టముగా పౌలు గారు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకి ముందటివాడు అని చరిత్ర చెబుతూ ఉంది. అంతకుముందు యేసుక్రీస్తు లేడా అంటే ఉన్నాడు అని లేఖనము చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో ప్రభువు యెహోవా దూతగా అనేక పర్యాయాలు ప్రత్యక్షమై ఆయా సందర్భాల్లో దేవుని కార్యాలు నెరవేర్చినట్లుగా యేసుక్రీస్తు యొక్క పాత్ర మనకు కనబడుతూ ఉంది. యేసు ప్రభువు నరశరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత సర్వలోకానికి జరగబోయే తీర్పును గురించి అనేక రకాలుగా మన జీవితాల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు రాక మునుపు అంటే క్రీస్తు పూర్వం మానవ జాతికి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు, ప్రభు వచ్చిన తర్వాత మానవ జాతికి ఎలాంటి తీర్పు తీర్చబడుతుంది, దేవుని తీర్పు విషయంలో దేవాది దేవుని యొక్క మహోన్నతమైన ప్రణాళిక ఎలాంటిది అని మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. చాలాసార్లు చెప్పాను, అయినా మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకి 66 పుస్తకాలు మీకు ఒకవేళ అర్థం కాకపోతే కేవలం ఒక రోమా పత్రికను మీరు జాగ్రత్తగా చదివితే 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానం అద్భుతంగా మీకు అర్థమవుతుంది అని నేను మీకు పదే పదే చెబుతా ఉన్నాను. ఎంతమంది చదువుతూ ఉన్నారో నాకు తెలియదు కానీ, కాబట్టి వచనం వెనకాల వచనాన్ని మనం చదువుతాం. ప్రతి మాటను మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఆ మాటలో ఉన్న భావాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. ఆ మాటల యొక్క లోతులను కూడా మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఎందుకు ఈ మాటలు నేను మీకు పదే పదే చెబుతున్నాను అంటే, పౌలు రాసిన పుస్తకాలు మహాజ్ఞానముతో కూడిన పుస్తకాలు. సామాన్యులకి అవి అర్థము కావు, కానీ ప్రతి ఒక్కరూ దాన్ని మనం అర్థము చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోలేం, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనము అర్థం చేసుకోలేం, దేవుణ్ణే అపార్థము చేసుకునే పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. 11వ వచనంలో పౌలు గారు ప్రారంభిస్తూ ఏమంటూ ఉన్నాడు అంటే, ఆ రోమాలో ఉన్న అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలను గూర్చి ప్రస్తావిస్తూ ఆ సంఘానికే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు ఈ మాటలు వర్తిస్తాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కేవలం రోమాలో ఉన్న సంఘానికి మాత్రమే ఈ మాటలు వ్రాయబడలేదు, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి ఈ మాటలు వ్రాయబడ్డాయి అని లేఖనము చెబుతా ఉంది. ఆ మాట ఒకసారి మనము చూస్తే రోమా పత్రిక 1వ వచనములోనే సార్వత్రిక సంఘానికి ఈ సువార్త రాయబడింది, లేకపోతే ఈ పత్రిక రాయబడింది. సార్వత్రిక సంఘం అంటే ఆ ప్రపంచములో ఉన్న అన్ని సంఘాలు. చూద్దాం ఆ మాట ఎక్కడ ఉంది అంటే, రోమా రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనము జాగ్రత్తగా చదివితే ఏమంటూ ఉన్నాడు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడాలి. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా పిలువబడిన వారికి ఆ శుభమని చెప్పి వ్రాయినది అని చెబుతూ రోమా సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటూ ఉన్నాడంటే, కిందకి చదివితే, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము
చేశాను. దేవుని యొక్క సువార్తను వాగ్దానము చేశాడు అని చెబుతూ రోమా సంఘాన్ని అడ్రస్ చేస్తూ కింద ఏమన్నాడంటే, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అంటూ ఉన్నాడు. మీరును అంటే అందులో మనం కూడా ఉన్నాం. ఎందుకంటే మనల్ని కూడా దేవుడే పిలిచాడు. దేన్ని బట్టి పిలిచాడు? సువార్తను బట్టి పిలిచాడు. సువార్త అనేది పిలుపు. సువార్త అనేది పిలుపు. ఎలా పిలువబడింది? సువార్త పిలుపులో ఒక్క మాటలో దేవుడు పిలిచాడు. ఒకే ఒక మాటలో దేవుడు మనలను పిలిచాడు. ఏమని పిలిచాడు? మార్కు 15:16 వచనంలో అంటాడు కదా. ఏమంటున్నాడు? 15వ వచనం 16వ వచనం రెండు కలిపి మనం చదివితే సర్వలోకాన్ని సువార్తను బట్టి పిలిచాడట. వాగ్దానము చేయబడిన సువార్త. అది ఏ సువార్త చెప్పండి? వాగ్దానము చేయబడిన సువార్త. ఆ సువార్త ద్వారా ఎలా పిలిచాడో ఒకసారి చూద్దాం. చదవరా 15వ వచనం. మరియు ఆ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడు. ఇది సువార్త పిలుపు. దీన్నే బైబిల్ గ్రంథం పండితులు అంటారు యూనివర్సల్ కాలింగ్ అంటారు. అంటే ప్రపంచవ్యాప్తముగా పిలువబడిన పిలుపు. ఏ పిలుపు ఇది? ప్రపంచవ్యాప్తముగా పిలువబడిన పిలుపు. ప్రపంచవ్యాప్తంగా. అందుకనే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్త ఎవరికి అంటే సర్వలోకానికి అని చెబుతున్నాడు. అదే మాట పౌలు రోమా సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే, రోమా సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సువార్త ప్రకారముగా పిలువబడిన వారట. ఎవరు? మనం ఎవరు చెప్పండి? సువార్త ప్రకారముగా పిలువబడిన వారు. ఏ ప్రకారముగా? మార్కు 16వ అధ్యాయము 15-16 వచనాలు. 15-16 వచనాల్లో ఏముందంటే సువార్త. సువార్త ప్రకారముగా పిలువబడిన వారు. సహజంగా మనం ఏం చేస్తామంటే రోమా 16 రాస్తాం ఎక్కువగా కదా. నేను కూడా వాక్యం అయిపోయిన తర్వాత ఏం చెప్తాను? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. ఎందుకంటారు ఆ మాట? ఆ మాట ఎందుకు అనాలి అంటే అంతసేపు నేను ఏం చెప్పాను మీకు? వెరీ గుడ్, సువార్త చెప్పాను. కాబట్టి దాన్ని నువ్వు నమ్మితే రక్షింపబడతావు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేది ఒక పిలుపు. అది ఏంటది? పిలుపు. పిలుపు మాత్రమే తప్ప ఒకవేళ నమ్మినంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన నీవు రక్షింపబడతావా లేదా అనేది దాని యొక్క అర్థము పరమార్థము అవునా కాదా చెప్పాలి. మార్కు 16 ప్రకారంగా నమ్మి బాప్తిసం పొందిన వారందరూ పరలోకము చేరతారా? నా మాట మీకు అర్థమైందా? సువార్త అంటే ఏంటి? మార్కు 16 మార్కు 16 ప్రకారంగా సర్వలోకానికి ఏం ప్రకటించబడింది? సువార్త ప్రకటించబడింది. మార్కు 16 ప్రకారంగా అందరికీ అంటే నమ్మి బాప్తిసం పొందిన వారందరూ పరలోకం చేరతారా? నిలచిండు వారు మాత్రమే. వెరీ గుడ్. దాని గురించి మనము రాబోయే దినాల్లో ఇంకా సవివరంగా నేర్చుకుందాం. ఇది నా అంశం కాదు కాబట్టి దాన్ని దాటి నేను మీకు ముందుకి వెళ్ళిపోతున్నాను. అంటే సువార్త ప్రకారంగా మనం పిలువబడ్డాము. సువార్త ప్రకంగా పిలువబడితే మరి సువార్త లేని కాలము ఏ కాలం? అది సువార్త లేని కాలం అంటే క్రీస్తు పూర్వం. పాత నిబంధన కాలంలో ఏమి లేదు సువార్త. చెప్పాలి, ఉందా లేదా? పాత నిబంధన కాలంలో సువార్త ఉందా లేదా? సరే, ఆ విషయాన్ని గురించి కూడా నేను మీ ముందు ఉంచడం లేదు కానీ వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. 11వ వచనంలో అంటాడు, దేవుడు పక్షపాతి కాదు. ఏ విషయంలో అంటున్నాడు ఆ మాట? దేవుడు పక్షపాతి కాడు అనే మాట ఏ విషయంలో వ్రాయబడింది అంటే దేవుని బిడ్డలారా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన చరిత్ర జరిగింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక అన్య కుటుంబాన్ని
దేవుడు ఎన్నుకొని అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఆ కార్యం జరిగిన తర్వాత పేతురు గారు ఏమంటూ ఉన్నాడు అంటే 34వ వచనం చదువుదాం. 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాదు. ఏ విషయములో అంటే దేవుడు అందరినీ రక్షించేవాడు, దేవుడు అందరినీ రక్షించేవాడు. ఆయనకు భయపడే వారికి ఆయన రక్షణ ఇచ్చేవాడు. ఇక్కడ 10వ వచనంలో ఒక అన్య కుటుంబం మనకు కనబడుతుంది. కొర్నేలు కుటుంబం ఇటలీలో పటాలం అనబడిన ప్రాంతానికి ఆయన శతాధిపతిగా ఉన్నాడు. అంటే దేవుడు యూదులకే కాదు రక్షణ, అన్యులకు కూడా ఇచ్చాడు. అంటే దేవుడికి ఏమి లేదు, పక్షపాతము లేదు. యూదులు అంటే దైవ జనాంగము, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకే కాదు, దేవుడు ఏర్పరచుకొనని అనగా అన్యులను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అన్యులకు కూడా దేవుడు తన రక్షణ భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ఏం లేదంటే పక్షపాతము లేదు. ఏ విషయంలో? రక్షణ ఇచ్చే విషయంలో పక్షపాతము లేదు. ఇంకా మనం ముందుకు వెళితే మరొక మాట మేము ముందు ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. అంటే యేసు ప్రభువుకు జాగ్రత్తగా, యేసు ప్రభు ద్వారా వచ్చిన సువార్త మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి ఆ సువార్త విషయంలో దేవునికి ఏమి లేదంట, పక్షపాతము లేదు. అంటే ఎవరైనా ఆ సువార్తను విని దేవుని యొద్దకు రావచ్చు. అంటే దేవునికి ప్రాంతీయ భేదము లేదు, దేవునికి భాషా భేదము లేదు, దేవునికి కుల భేదము లేదు. ఏ దేశానికి చెందినవాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, ఏ భాషకు చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా, ఏ గోత్రానికి చెందినవాడైనా ఆ వ్యక్తి దేవునికి భయపడితే ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. గమనించాలి దేవుని బిడ్డలారా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలని ప్రేమతో మనము చేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, అంటే రక్షణ విషయంలో దేవునికి పక్షపాతము లేదు. అందరి పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరినీ రక్షించాలని దేవాతి దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడని లేఖనం చెబుతా ఉంది. అదే మాట యేసుప్రభు తన సువార్తలో మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, మత్తయి సువార్త 11:28 అంటాడు, మనందరికి తెలిసిన మాటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా. అంటే అన్ని దేశాల ప్రజలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అన్ని దేశాల ప్రజలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తే, జాగ్రత్తగా ఈ మాటలు మనం పరిశీలన చేస్తే, దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము చదివే అధికారము దేవుడు అందరికీ, చెప్పండి, దేవుని వాక్యాన్ని చదివే అధికారము దేవుడు అందరికీ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అందరికీ ఇచ్చాడట. దేవుడు తన వాక్కును కొందరికి ఇవ్వలేదు, అందరికీ ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. కానీ మన భారతదేశ సంస్కృతిలో హిందూ ధర్మంలో వేదములు ఉన్నాయి. వేదాలు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? 4 వేదాలు ఉన్నాయి. వెరీ గుడ్. వేదాలు అందరూ చదవకూడదు. వేదాలు అందరూ, చెప్పండి, చదవకూడదు. అందులో శూద్రుడు అనేవాడు అసలే చదవకూడదు. శూద్రుడు అనేవాడు చదివితేనట వాడి నోట్లో శేషం పోసేసేవారు. అంటే శేషం అంటే మనకు తెలుసు కదా, శేషం ఎందుకు వాడతారు? ఏమండి, శేషం ఎందుకు వాడతారు? బాగా మాట్లాడలేదండి ఎవరని, తెలీదా? మర్చిపోయాం మనం కదా. శేషం ఎందుకు వాడతారు? గిన్నెలను, చెప్పండి, బకెట్లను బాగు చేసేటప్పుడు. అంటే ఇప్పుడు బకెట్లు ఎవరు వాటలు, కానీ బకెట్లు బాగు చేసే దానికి ఏం పూసి, ఎక్కడ సిల్లు అడిపోయింది అనుకో, దానికి ఏం చేసాడు? కీలు పూసేవాడు కదా. అలాగే మనం వాడే పాత్రలు, ఏం పాత్రలు అవి? సేవండి పాత్రలకు ఎక్కడైనా సిల్లు పడితే సీసం పూసి చక్కగా ఆ రంధ్రాన్ని
కప్పి అందంగా తయారు చేసి, ఇప్పుడు ఎవరు కూడా సిల్లడుకొని గిల్లు వాటర్లో తీసి అవతలాడేసి కొత్త గిన్నె సీసం అనేక సందర్భాలుగా రకరకాలుగా వాడబడింది. కానీ దేనికి వాడారట? ఎవడైనా వేదాన్ని చదివితే వెంటనే ఆ నోట్లో ఏం పోసేయాలి? సీసం పోసేయాలి. అంటే వేదము అందరికీ కాదు. అంటే వేదం చెబుతున్న దేవుడు ఎవరంటే పక్షపాతి. వేదములో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడు ఎవరు చెప్పండి? పక్షపాతి. ఆయన కొందరికి అవకాశం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? కేవలం కొందరే చదివేవారు వేదాలు. కానీ ఇక్కడ ప్రభువు వాక్యాన్ని మనం చూస్తే, వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం చూస్తే అందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చదివే అధికారం అందరికీ ఇచ్చాడు. ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? నేను ఎవరో తెలుసుకోవాలంటే నేను నీకు ఇచ్చిన గ్రంథాన్ని నువ్వు చదవాలి. గుడ్డిగా నువ్వు నన్ను నమ్మకూడదు. ఎవరో చెప్పారని నమ్మకూడదు. ఏదో అద్భుతం జరిగిందని నువ్వు నమ్మకూడదు. నేనెవరో తెలుసుకోవాలి. నా గ్రంథాన్ని నువ్వు చదవాలి. అప్పుడు నా గురించి నీకు ఒక అవగాహన వస్తుంది అని చెప్పబడిన గ్రంథమే బైబిల్ గ్రంథము. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలను మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు ఎలాంటి వాడు అంటే అందరినీ పిలుస్తూ ఉన్నాడు. సమస్తమైన వారిలారా, ఏ ప్రయాసలో నీవు ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, నువ్వు ఎలాంటి వాడవైనా రా, నేను నీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. దేవుని యొక్క పిలుపు ఎలాంటిది అంటే అందరికీ ఇవ్వబడిన పిలుపు. ఇది కేవలం కొందరికి మాత్రమే కాదు. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది అనుకోండి, ఏ కార్యం జరిగినా మనం ఏం చేస్తామంటే కొందరినే పిలుస్తాం. అందరినీ ఎందుకు పిలవలేమంటే అందరికీ మనం భోజనాలు పెట్టడం సాధ్యము కాదు. ఎంత కోటీశ్వరుడైనా భారతదేశాన్ని అంతటినీ పిలుస్తాడా భోజనానికి? మాట్లాడలేదండి ఎవరైనా? భారతదేశం అనేది ప్రపంచ జనాభా 800 కోట్ల జనాభా. 800 కోట్ల జనాభాకి పిలిచి ఎవరైనా భోజనం పెట్టగలరండి? ఎవరికి సాధ్యం కాదేమో. కానీ ఇక్కడ దేవుడు పిలిచే పిలుపు ఎలాంటిది అంటే కేవలం కొంతమందిని గూర్చి మాత్రము మాట్లాడే మాట కాదు. ఒక దేశానికి కానీ, ఒక గ్రామానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక ప్రాంతానికి కానీ చెందినది దేవుని పిలుపు కాదు. దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ సర్వలోకానికి అని చెబుతూ ఉన్నాడు పౌలు. కేవలము ఎందుకు ఈ మాట పదే పదే యూదులను గురించి, అన్యులను గురించి పౌలు ఎందుకు ఈ మాటలు రాశాడు అంటే యూదులలో ఒక రకమైన గర్వము ఉంది. ఎవరిలో? యూదులలో ఉన్న గర్వం ఏంటంటే మేము దేవుని ప్రజలము, మేము దేవుని చేత ప్రత్యేకించబడిన వారము, మాకంటే గొప్పవారు ఈ లోకములో ఎవరు లేరు. అవునా కదా? నిజం చెప్పాలి, అవునా కదా? మాకంటే గొప్పవారు ఈ లోకములో ఎవరు లేదనే అహంకారపు జాతి ఎవరు అంటే యోధా జాతి అని లేఖనం మనకి స్పష్టంగా చెబుతా ఉంది. అలాంటి అహంకారంతో నిండిన ఆ యూదుల గురించి పౌలు ఏమంటున్నాడంటే దేవుడు కేవలం మీకే కాదురా, దేవుడు అందరికీ ఆయన దేవుడు. ఆయన రక్షణ అందరికీ ఇచ్చాడు. రక్షించే విషయంలోనూ, ప్రేమించే విషయంలోనూ, అన్ని విషయాల్లో ఆయన అందరి పట్ల ఒకే భావాన్ని కలిగి ఉన్నాడు అని చెబుతా ఉన్నాడు పౌలు గారు. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళితే మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన ప్రేమలోనే కాదు, ఇంకొక మాట చూద్దాం. పేతురు గారు రాశాడు ఒక అద్భుతమైన మాట. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము తీసారా? 17వ వచనం అంటాడు, పక్షపాతము లేకుండా క్రియను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి, మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ప్రేమించే విషయంలో ఆయనకి పక్షపాతం లేదు, తీర్పు తీర్చే విషయంలో కూడా ఆయనకి ఏం లేదు, పక్షపాతం లేదు. యూదులకు ఒకలాగా, అన్యజనంగా ఒకలాగా ఆయన తీర్పు తీర్చేవాడు కాడట. దేవుని ప్రజలైనా, దేవుని ప్రజలు కాని వారైనా, ఎవరైనా ఆయన అందరికీ ఒకే రకముగా చెప్పండి తీర్పు తీర్చువాడు అని లేఖనం చెబుతా ఉంది. ఆయన అందరికీ ఒకే రకంగా తీర్పు తీర్చేవాడు, అందరికీ ఒకే రకంగా ప్రేమను పంచేవాడు.
అందరికీ ఒకే రకంగా తన రక్షణ ఇవ్వాలనుకున్నాడు, అందరికీ ఒకే రకంగా తన శాంతిని ఇవ్వాలనుకున్నాడు, అందరినీ ఒకే రకంగా ఆయన చూడాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, తీర్పు విషయంలో కూడా, ప్రేమించే విషయంలో అందరినీ ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో, తీర్పు తీర్చే విషయంలో కూడా ఆయనకి ఏం లేదట, పక్షపాతము లేదు. ఈ మాట పదే పదే ఎందుకు మనం చెబుతూ ఉన్నామంటే, సహజంగా క్రైస్తవము అనగానే నేటి దినాల్లో క్రైస్తవ్యాన్ని గురించి ఎన్నో వ్యతిరేకమైన మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీ దేవుడు విదేశాల దేవుడు, మీ దేవునికి మా దేశానికి సంబంధము లేదు అనే మాటలు ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. ఇది మా దేశపు మతం కాదు, మా దేశపు విధానం కాదు, ఈ క్రైస్తవం అనేది మా దేశానికి ఏమాత్రము సంబంధము లేదు అని చెబుతూ ఉన్నాడు ఆయన. చాలామంది మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి దేవుని మీద సంపూర్ణమైన అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ప్రపంచానికి సూర్యుడు చెప్పండి ఒక్కడే, ప్రపంచానికి చంద్రుడు ఒక్కడే, ప్రపంచమంతా దేని మీద ఉందంటే భూమి మీదే ఉంది. భూమి ఒకటైనప్పుడు, సూర్యుడు ఒకడైనప్పుడు, చంద్రుడు ఒకడైనప్పుడు దేవుడు కూడా ఏమై ఉండాలి, ఒకడై ఉండాలి. మళ్ళీ కొంతమంది వాళ్ళు అంటారు దేవుడు ఒక్కడే అంటారు, కానీ మీ దేవుడికి మా దేవుడికి సంబంధం లేదు. ఎందుకంటే అవగాహన లోపము వల్ల, అవగాహన లేమి వల్ల దేవుని తత్వాన్ని అర్థం చేసుకోవడంలో వారు ఏమై ఉన్నారు అంటే అజ్ఞానులుగా ఉన్నారు. ఇక్కడ కూడా యూదులు ఏమనుకుంటున్నారంటే దేవుడు కేవలం మా జాతికే సంబంధించిన వాడు, దేవుడు మాకు మాత్రమే కావలసిన వాడు, దేవుడు మాకు మాత్రమే దగ్గరగా ఉండేవాడు, అన్య జనాంగానికి ఆయనకి ఏం లేదంటే స్థానము లేదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిజంగా దేవునికి పక్షపాతం లేకపోతే ఎందుకు దేవుడు ఒక జాతిని ఎన్నుకున్నాడు? ఏమంటే రాజుగారు చెప్పాలి, అందరిని వదిలేసి ఒక జాతిని ఎందుకు ఎన్నుకున్నాడు? మాట్లాడలేదండి. అడిగారు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న, ఏమని? దేవుడికి పక్షపాతం లేదన్నారు కదా, లేదంటున్నారు, గొప్పగా చెప్తున్నారు. మరి ఒక జాతిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక జాతిని ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి, మీరు చెప్పగలరా? ఇది చెప్పాలంటే ఆది కాండం నుండి రావాలి. ఆది కాండం నుండి దేవుడు అందరినీ ఏర్పరచుకున్నాడు లేదా? అందరినీ ఏర్పరచుకుంటే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళందరూ కూడా దేవునికి విడిచి ఏమైపోయారంటే దూరమై పోయారు, భ్రష్టులుగా మారిపోయారు. ఏం మారిపోయారు? ఏమైపోయింది? 5వ అధ్యాయంలో మాటలు మనకు కనబడతాయి. ఆది కాండము 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతూ ఉందంటే 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకున్నాడు. కాబట్టి మానవ జాతిని అంతటిని తుడిచిపెట్టేశాడు. కేవలము ఏ కుటుంబం ఉంది? నోవహు కుటుంబం మాత్రమే ఉంది. జాగ్రత్తగా మాటలు గమనించాలి. మానవ జాతి అంతా తుడిచిపెట్టిపోయింది, కేవలం నోవహు కుటుంబం మాత్రమే ఉంది. నోవహుతో చెప్పాడు, మీరు ఫలించి విస్తరించండి, మీరు అభివృద్ధి చెందండి. మానవ జాతిని అంటే చెప్పేసినట్లుగా మరలా రాబోయే నీ తరము ద్వారా వచ్చే మానవ జాతిని మాత్రం నేను మరలా సంపూర్ణముగా నాశనము చేయును, మీ మధ్య ఒక నిబంధన చేస్తూ ఉన్నానని చక్కగా ఒక రంగుల హరివిలును ఆయన పెట్టాడు. దాన్ని మనం ఏమంటాము? రంగుల ధనస్సు. ఇంద్రధనస్సు అంటే మళ్ళీ అందులోకి వెళ్ళిపోద్ది. ఇంద్రుడు అంటే సర్వదేవత అధిపతి. ఇంద్రుడు ఎవరండి చెప్పండి? దేవతలకు అధిపతి. కాబట్టి అది మనకొద్దు. రంగుల ధనస్సు. జగత్కి మాట మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు బిడ్డలారా పెట్టాడు. తర్వాత నోవహు వచ్చాడు, నోవహు నుంచి కుమారులు వచ్చారు. మరలా మానవ జాతిలోకి ఏమొచ్చింది? పాపము వచ్చింది. పాపం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? మానవ జాతిని అంటే నేను చేయను, నాశనము చేయను అన్నాడు. కాబట్టి అప్పుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఒక కుటుంబాన్ని క్రమపరిస్తే ఆ కుటుంబం ద్వారా వచ్చే జాతిని లోకానికి చూపించగలిగితే
ఆ జాతిని బట్టి లోకమంతా మారతాదనేది దేవుని ఉద్దేశము. ఏదైనా ఒక మంచి పని చేసే, మీకు బాగా అర్థం అవడానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏదైనా మానవ జాతికి ఉపయోగపడే పని గవర్నమెంట్ చేస్తూ ఉందనుకో, ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ తెచ్చిందనుకోండి, ఒక ప్రాజెక్టు గవర్నమెంట్కి తెచ్చిందనుకోండి, మన రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఒక పని ప్రారంభించాలి. సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాడు జగన్ గారు, అనుకుందాం. ఏ బియ్యం? ఈ కోట బియ్యంలో అందరికీ సన్న బియ్యం ఇవ్వాలని అనుకుని స్టేట్ అంతా ఒకేసారి స్టార్ట్ చేశాడా? లేదు. అది ఎక్కడ స్టార్ట్ చేయబడిందంటే శ్రీకాకుళంలో స్టార్ట్ చేశాడు. దాన్నే పైలట్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఒక పనిని ఒక చోట ప్రారంభించి దాన్ని ఏం చేస్తారు, స్టేట్ అంతా చెప్పండి విస్తరిస్తారు. అప్పుడప్పుడు ఆయన బటన్ నొక్కేవాడు. ఎక్కడ నొక్కాడు? ఏదో ఊర్లో ఉండి బటన్ నొక్కాడు. అర్థమైందా మీకు? ఏదో ఊర్లో ఉండి బటన్ నొక్కితే అక్కడి నుంచి మొత్తం స్టేట్ అంతా ఏమొచ్చింది? డబ్బు వచ్చింది. అంతేగాని ఇంటింటికి తిరిగి బటన్ నొక్కాడైనా లేదు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒక చోట దాన్ని ప్రారంభిస్తే దాని యొక్క ఫలాలు స్టేట్ అంతా విస్తరించాయి. అలాగే ఒక జాతిని దేవుడు స్థిరపరిచి దాన్ని క్రమపరిచి ఆ ఫలాలు మానవ జాతి అంతటికీ ఇవ్వాలని దేవుడు యోధా జాతిని ఎన్నుకున్నాడు. షార్ట్ కట్లో చెప్పాను మీకు. నేను ఫుల్ కట్ కావాలంటే ఒక 6 గంటలు పడుతుంది, చెప్పాలంటే చెప్తాను. షార్ట్ కట్లో చెప్పాను. గవర్నమెంటు ఒక స్టేట్ గవర్నమెంటు ఆ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కొరకు ఒక మంచి పనిని ప్రారంభిస్తే దాన్ని ఏదో ఒక జిల్లాలో ప్రారంభించి ఆ ఫలాలను రాష్ట్రానంతటికీ ఏ రీతిగా పంచుతుందో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ అంటారు. మన తెలుగులో ఏమంటారు? చెస్టర్ బావగారు తెల్ల దానికి ఆన్సర్ లేదా? కాబట్టి యూదులను దేవుడు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నాడు, మన భాషలో చెప్పాలంటే. అంటే వాళ్ళను స్థిరపరిచి వాళ్ళను క్రమపరిచి ఆ ఫలాలను వారి నుండి మానవ జాతికి ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఆ జాతి దేవుని ముందు నిలబడలేదు. అందుకే ఆ జాతిలో నుండి యేసుప్రభు వచ్చి ఆ ఫలాలు ఎవరికి ఇచ్చాడు? సర్వలోకానికి ఇచ్చాడు. రక్షణ ఎందులో నుంచి వచ్చింది? యోధా జాతిలో నుండే వచ్చింది. అంటే దేవుని సంకల్పం ఏంటి? యోధా జాతిని ఎన్నుకోవడంలో దేవుని ఉద్దేశం ఏంటి? కేవలము యూదులకు మాత్రమే రక్షణ ఇచ్చి యూదులకు మాత్రమే పరలోకం ఇవ్వాలని దేవుని ఉద్దేశము కాదు. యూదులను ఎన్నుకొని వాళ్లకు సంపూర్ణ రక్షణ ఇచ్చి వారి ద్వారా ప్రపంచమంతటిని రక్షించాలనేది దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో యూదులు ఓడిపోయారు. ఓడిపోయి మరలా ఏమంటున్నారు? దేవుడు మాకు మాత్రమే దేవుడని గొప్పగా చెబుతుంటే పౌలు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాదు. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మీ ద్వారా సర్వలోకానికి రక్షణ కావాలని మిమ్మల్ని ఒక మార్గముగా దేవుడు ఎన్నుకున్నాడే తప్ప దేవుని దృష్టిలో మీరు గొప్పవారేమీ కాదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. ఆయన పక్షపాతి కాదు. తీర్పు విషయంలో కూడా యూదులకేమో శిక్ష తగ్గించి యూదులు కాని వారికి శిక్ష పెంచేవాడు దేవుడు కాడు. యూదులకి అదే శిక్ష, యూదులు కాని వారికి అదే శిక్ష అని చెబుతా ఉంది లేఖనము దేవుని బిడ్డలారా. కాబట్టి యూదుడైనా యూదుడు కానివాడైనా ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుసా? యూదుడైనా యూదుడు కానివాడైనా ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అంటే ఒక అద్భుతమైన మాట సామెతల గ్రంథంలో రికార్డు చేయబడింది. చూద్దామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, జ్ఞాని అయిన సొలొమోను ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము తీసారా? 14వ వచనం చదవరా? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో నిత్యము భయం కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో ఉన్నా, ఊరిలో ఉన్నా, ఊరి దాటినా, రాష్ట్రము దాటినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని పట్ల మనకేముండాలట? భయం ఉండాలి. భయము కలిగి బ్రతకాలి. ఎందుకంటే ఆయనకి పక్షపాతము లేదు. యూదా జాతిని ఒకలాగా, యూదులు కాని వారిని ఒకలాగా ఆయన ప్రేమించేవాడు కానే కాడు. గుర్తుపెట్టుకోవాలి, విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలాంటప్పుడు కేవలము సొలొమోనుకే ఇచ్చాడండి జ్ఞానం, మనకి ఇవ్వలేదా అని అనుకుంటే అందుకే అన్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దిగా ఉంటే అడగరా బాబు, సొలొమోనుకి ఇచ్చింది నీకు కూడా ఇస్తాను. ఆయన పక్షపాతి కాదు, ఆయన ప్రేమలో పక్షపాతం లేదు, ఆయన తీర్పులో కూడా పక్షపాతము లేదు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తే అద్భుతమైన మాటలు కనబడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేస్తే 12వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. దేవుడు మానవ జాతిని రక్షించడానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం విషయంలో యూదులు నిలబడితే ఆ ధర్మశాస్త్రాన్ని ప్రపంచానికి ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం. ఏమిస్తేని యూదులు ఆ ధర్మశాస్త్రంలో నిలబడితే దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన ప్రపంచానికి ఇవ్వాలని అనుకున్నాడు. ఎవరికి ఇచ్చాడు ధర్మశాస్త్రం చెప్పాలి? యూదులకు ఇచ్చాడు. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రతి వాగ్దానము, పాత నిబంధనలో ఉన్న ప్రతి వచనము, పాత నిబంధనలో ఉన్న ప్రతి వాక్యము ఎవరికి చెందింది చెప్పండి? కేవలం యూదులకు మాత్రమే చెందింది. పాత నిబంధనలో ఏ వాగ్దానము నీకు నాకు అప్లై చెప్పండి కాదు, అప్లై కాదు. పాత నిబంధన ఏ వచనము కూడా మనకి అప్లై చేయబడదు. ఈ మాటలు పదే పదే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి పాత నిబంధన దేనితో ముడిపడి ఉందంటే ధర్మశాస్త్రంతో ముడిపడి ఉంది. పాత నిబంధన చరిత్ర అంతా దేని మీద ఆధారపడి ఉందంటే ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంది. జాగ్రత్తగా మాటలు మనము ఆలోచన చేయాలి. అదే మాట చెబుతున్నాడు 12వ వచనంలో, ధర్మశాస్త్రము కలిగిన వారు ఒకవేళ పాపము చేస్తే వాళ్ళు ధర్మశాస్త్రానుసారముగా ఏమివ్వబడుతుంది? తీర్పు తీర్చబడుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పూర్తి చేయగలిగారా? యోధా జాతి దేవుని జనాంగమే కానీ ధర్మశాస్త్రాన్ని వారు నెరవేర్చగలిగారా? దేవుడిచ్చిన ధర్మాన్ని వారు పాటించగలిగారా అంటే లేఖనం ఏమని చెబుతా ఉంది? రోమాపత్రిక 3వ అధ్యాయం 20లో అంటాడు, 3:20లో పౌలు, ఒకసారి చూద్దాం, చదవరా. 50 అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర ప్రకారంగా అంటే పాత నిబంధన ప్రకారంగా, పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. దాన్ని ఏమన్నా మనం పాత నిబంధన. పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ మనుషుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు కాలేకపోయాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని వారు నెరవేర్చలేకపోయారు. జాగ్రత్తగా మాట గమనించాలి. అంటే ధర్మశాస్త్రము గొప్పదా అంటే గొప్పదే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము గొప్పదే, కానీ ఆ గొప్ప ధర్మశాస్త్రాన్ని వారు పాటించడం విషయంలో విఫలమైపోయారు. ఆ గొప్ప ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విషయంలో వారు ఓడిపోయారు. కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరికి ఏమి రాలేదంటే నీతి రాలేదు. ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు. అంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు కూడా దేంట్లో ఉన్నారు అంటే పాపములో ఉన్నారు. దేనిలో ఉన్నారు చెప్పండి? పాపంలోనే ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా నిలబడిన వారు ఒక్కడును లేడని లేఖనం చెబుతా ఉంది. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాల్లో ఇంకొంచెం ముందుగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ ధర్మశాస్త్రాన్ని గురించి. ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుతామా జాగ్రత్తగా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 39వ వచనం, మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో
విశ్వసించు ప్రతివాడు జగత్తుకు మనం ఆలోచన చేస్తే మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములో కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారట. చాలా విషయాల్లో, ధర్మశాస్త్ర సంబంధమైన చాలా విషయాల్లో వారు నీతిమంతులుగా నిలబడలేకపోయారు. నీతిమంతులుగా నిలబడమే కాదు, నీతిమంతులుగా జీవించలేకపోయారు. మోషే ధర్మశాస్త్రం వారి జీవితాల్లో నీతిని ఇవ్వలేకపోయింది. మోషే ధర్మశాస్త్రం వారి జీవితాల్లో క్రమాన్ని ఇవ్వలేకపోయింది. మోషే ధర్మశాస్త్రం వారి జీవితాల్లో దేవునికి వారిని దగ్గరగా చేయలేకపోయింది. వారు నిత్యము దేవునికి దూరం అయిపోతూనే జీవించారు. దేవుని చేత అనేక పర్యాయాలు దేవుని చేత వారు చంపబడ్డారు. దేవుని చేత అనేక పర్యాయాలు వారు దేవుని చేత అనేక రకాల శ్రమలకు లోని కాబడ్డారు. దేవుడు వారిని శ్రమలకు అప్పగించాడు. దేవుడు వారిని నిందలకు అప్పగించాడు. దేవుడు వారిని దాస్యానికి అప్పగించాడు. కారణం ఏమిటంటే ధర్మశాస్త్ర విషయంలో వారు నిలబడలేకపోయారు. మీరు గమనిస్తే యూదులను ఎక్కడా కూడా దేవుడు ప్రేమించాడు అని కనబడుతుంది, కానీ యూదులను హింసించినంతగా అన్యజాతిని దేవుడు ఎక్కడా చెప్పండి లేదు. ఎవరినే? అన్యజాతిని. మీరు గమనించాలి, చాలా సందర్భాలు ఏమనుకుంటామంటే దేవుడు యూదులను ప్రేమించాడు అంటే యూదులకు అసలు అడ్రస్సే లేకుండా చేసాడు. ఎవరో దేవుడు. యూదులకు అడ్రస్సే లేదు, యూదులకు ఐడెంటిటీయే లేదు. ఎప్పుడు దాకా లేదు? మొన్నటి దాకా. మనకి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? 1947లో వస్తే వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? 48లో వచ్చింది. అప్పుడు దాకా వాళ్ళకి అడ్రస్ లేదు. మనకు స్వాతంత్రం లేకపోయినా మనకు ఒక భూభాగం ఉంది. అందుకనే యూదులు ప్రపంచమంతా చెదిరిపోయారు. మన భారతదేశంలో కూడా యూదులు ఉన్నారు. గుంటూరులో యూదులు ఉన్నారు. ప్రపంచ దేశానికి చెదిరిపోయారు. అసలు యూదులను హింసించినంత ఘోరంగా ప్రభు ఎవరిని కూడా హింసించలేదు. కారణం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో నిలబడలేకపోయారు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అద్భుతమైన సత్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి. శ్రేష్టమైన విషయాలు మనకి జ్ఞాపకం అవుతూ ఉన్నాయి. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వారి ధర్మశాస్త్రం వారికి ఏమివ్వలేకపోయిందంటే నీతిని ఇవ్వలేకపోయింది. పాత నిబంధన క్రమము వారికి ఏమివ్వలేకపోయిందంటే రక్షణ ఇవ్వలేకపోయింది. కాబట్టి పాత నిబంధన కార్యాలు, పాత నిబంధన క్రియలు, పాత నిబంధన విధానాలు ఎప్పటికీ మనిషిని రక్షించలేవు అనే సత్యాన్ని మనము గ్రహించాలి, గమనించాలి దేవుని బిడ్డలారా. ఇంకా ముందుకు వెళితే పౌలు గారు ఈ ధర్మశాస్త్రాన్ని గురించి ఇంకా లోతుగా మాట్లాడాడు. పాత నిబంధన ఆచారాల గురించి. ఏ ఆచారాలండి? పాత నిబంధన ఆచారాల గురించి ఇంకొంచెం లోతుగా ఎక్కడ మాట్లాడాడు అంటే గలతీ పత్రిక. పౌలు చాలా ఉన్నతమైన జ్ఞానముతో వ్రాయబడిన పత్రికలు 2 పత్రికలు అని చెప్పాను. ఒకటి రోమా పత్రిక, రెండవది గలతీ పత్రిక. ఈ 2 పత్రికలు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ పౌలు చాలా లోతుగా మాట్లాడాడు. అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. రోమా పత్రిక అయిన తర్వాత మనము గలతీ పత్రికను పరిశీలన చేయబోతా ఉన్నాము. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ గలతీ పత్రికలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడు. అంటే ధర్మశాస్త్రం మూలముగా ఒకవేళ నువ్వు యూదుడిగా పుట్టినా, యోధా జాతిలో ఉన్నా నీకేమి లేదంటే నీతి లేదు. నీతిమంతుడిగా నువ్వు నిలబడలేవు. అంటే యూదుడిగా పుట్టిన వారు ఎవ్వరికి కూడా ఏమి లేదు అంటే రక్షణ లేదు.
అని ఎంత స్పష్టంగా లేఖనం చెబుతూ ఉందో దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. దేవుని జాతికే ఏం లేదంట, చెప్పాలి, రక్షణ లేదు. దేవుని పిల్లలుగా పిలువబడిన వారికి ఏమి లేదు, రక్షణ లేదు. ఎందుకు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వారిని రక్షింపలేకపోయాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి, రక్షణ కేవలం యూదులకు కాదు, మానవ జాతికి ఇవ్వాలని దేవుడు వారిని ధర్మశాస్త్రంలో ఉంచాడు, ధర్మశాస్త్రంలో వారిని బంధించాడు అని అదే గలతీ పత్రికలు చాలా అద్భుతమైన విషయాలు వ్రాయబడ్డాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, అంటే ధర్మశాస్త్రం మూలముగా ఒకవేళ తీర్పు తీర్చినా యూదుడెవ్వడు నీతిమంతుడిగా, చెప్పండి, నిలబడలేడు. ధర్మశాస్త్రం మూలముగా ఎవడు కూడా నీతిమంతుడిగా నిలబడలేడు. కాబట్టి ధర్మశాస్త్రం మీకుంది కదా, మేము యూదులము, అన్యులకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళని మీరు అనుకుంటున్నారేమో. మీకున్న ధర్మశాస్త్రము ద్వారా మీరు ఎప్పటికీ నీతిమంతులు కారు అని చెబుతా ఉన్నాడు. ఎవరు అంటే పౌలు గారు. మీకు ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులు కారు అంటూ ఉన్నాడు. 12వ వచనము యొక్క సారాంశము అదే. ఇప్పుడు 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనము రోమాపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అంటాడు, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించు ప్రవర్తించు వారే. అనుసరించి, చెప్పాలి, అనుసరించి ప్రవర్తించు వారే. దేన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవర్తించాలి. అది సాధ్యమా అంటే వాళ్ళకి సాధ్యమో కాలేదు. ఎవరికి? యూదులకు కాలేదు. వారు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణము చేయలేకపోయారు. ధర్మశాస్త్ర ప్రకారంగా వారు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని ముగించి మనకేమిచ్చాడంటే క్రొత్త నిబంధనను ఇచ్చాడు. ఏ నిబంధన ఇచ్చాడు? క్రొత్త నిబంధనను ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధన యూదులు కాని వారిని, సర్వమానవ జాతిని ఎలా మార్చగలదంటే నీతిమంతులుగా మార్చగలదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి మీ ధర్మశాస్త్రాన్ని చూసి మీరు ఒకవేళ విర్రవీగుతున్నారేమో, మీరు దేవుని ప్రజలు అనుకుని గొప్పగా అనుకుంటున్నామో. యూదులారా, యూదుడిగా పుట్టినంత మాత్రాన, ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన నీవు నీతిమంతుడవో కాలేవు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే దేవునికి ఏమి లేదు, పక్షపాతము లేదు. దేవుడు నీకు తీర్పు తీర్చే విషయంలో ఆయన వెనకంజు వేయడు. పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలా ఉండేది అంటే, ఎవడైనా ఒక వ్యక్తి పాపం చేస్తే బలి అర్పిస్తే దేవుడు వారిని ఎలా తీర్చేవాడు? నీతిమంతులుగా తీర్చేవాడు. అందుకని యోబు ప్రతిరోజు తమ పిల్లల కొరకు ఏమర్పించేవాడు? బలి అర్పించేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడతాయి. 5వ వచనం అంటాడు, 5వ వచనములో యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, వారు విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుల పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి, అంటే ఉదయాన్నే లేచి వారికి ఒక్కొక్కరి నిమిత్తం ఏమర్పించాడంట? దహన బలి అర్పించి, యోబు నిత్యము అంటే ప్రతిరోజు బలి అర్పించేవాడు. ఇది పాత నిబంధన నియమం, ఇది ధర్మశాస్త్ర నియమం. ఒకవేళ ధర్మశాస్త్ర నియమం ప్రకారంగా బలి అర్పించడం అనేది వారి పాపముల నుండి విడుదల అనేది దేవుడు ఆనాటి కాలములో ఆ క్రమాన్ని అర్పించాడు. అందుకనే మొట్టమొదటిగా మనకి ఈ బలి అర్పించే విషయంలో ఎవరు కనపడతారంటే, ఆదాము తర్వాత కయ్యేను హేబేలు ఏమర్పించారు? బలి అర్పించారు. అప్పటికి ధర్మశాస్త్రము, చెప్పండి, ఇవ్వబడకపోయినా దేవుని బిడ్డలారా, దేవుడు వారికి బోధించిన నియమము ప్రకారంగా వారు బలి అర్పించారు. అందుకని హెబ్రీ పత్రికలో ఆ మాట రాయబడింది. హేబేలు గురించి ఏమని రాయబడింది అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనములో హేబేలు అర్పించిన బలి గురించి ఏమని రాయబడింది అని జాగ్రత్తగా చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు
అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని, అంటే హేబేలుకున్న చెప్పండి విశ్వాసమును బట్టి, ఆ బలిని బట్టి అతను ఏం పొందాడు అంటే నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. ఇది పాత నిబంధన. అంటే ధర్మశాస్త్రం వింటేనే సరిపోదు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి? క్రియలు చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారం క్రియ చేయాలంటే పాపం నిమిత్తం ఏం చేయాలి? ప్రతిరోజు అందరూ మేకల గొర్రెలు పెంచుకోవాలి. ఎందుకంటే రోజు బలి ఇవ్వాలంటే ఎక్కడ కొనగలం మనం? మాట్లాడలేదంటే ఎవరైనా సీతమ్మ గారు రోజు బలి ఇవ్వాలంటే కొనగలమా? అప్పుడు అందరూ ఏం పెంచాలి? మేకలు, గొర్రెలు, ఏమండి, లేదా పావురాలు, రాజుగారు ఏదో ఒకటి పెంచాలి. పాత నిబంధనల ప్రకారం ఎందుకు రోజు ఏమి ఇవ్వాలి? బలి ఇవ్వాలి. గమనించాలి. అంటే ధర్మశాస్త్ర క్రియల ప్రకారంగా చేస్తే ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. కానీ యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా చేయగలిగారా అంటే వారు చేయలేక పోయారు. జాగ్రత్త గమనించాలి. అలాగా బలిచ్చి యోబు తన కుమారులను నీతిమంతులుగాను, హేబేలు కూడా అలా తీర్చబడ్డాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇంకా మీకు బాగా అర్థమవడానికి కొత్త నిబంధనలో కూడా ఆ విధానం మనకు కనబడుతుంది. కొత్త నిబంధనలో ఒక కుటుంబం ఉంది, భార్యాభర్తలు, వాళ్ళు బహు వృద్ధులు, యాజక ధర్మంలో వారు ఉన్నారు. అంటే యాజకుని ధర్మంలో వారు కూడా ఉన్నారు. ఆ కుటుంబం గురించి ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. 5-6 వచనాలు చదువురా తల్లి. యూదా దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబయ్యా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎలా ఉన్నారట అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్ర నియమాలు పాటిస్తున్నారు. అంటే బలిలు అర్పిస్తున్నారు. వృద్ధాప్యములో కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు బహు వృద్ధులుగా ఉన్నారు. వృద్ధాప్యానికి వచ్చినా కానీ వారు దేవుని నియమాలు చెప్పండి తప్పలేదు. అంటే ధర్మశాస్త్ర నియమము తప్పలేదు. మీరు గమనించాలి. అంటే ధర్మశాస్త్ర నియమాలు ఎప్పుడు దాకా పాటించాలి అంటే లిమిట్ లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎప్పుడు దాకా బలి అర్పించాలి అంటే చనిపోయేదాకా అర్పిస్తూనే వృద్ధాప్యానికి వచ్చిన వీళ్ళు ఏం చేస్తున్నారు? వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు బలులను అర్పిస్తూ ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, అంటే 13వ వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ధర్మశాస్త్రం వింటేనే సరిపోదు, ధర్మశాస్త్రం చదివితేనే సరిపోదు, ఆ ప్రకారంగా మీరు చేస్తేనే నీతిమంతులు అవుతారు. కాబట్టి యూదులారా, ధర్మశాస్త్రం ఉంది, మేము ప్రత్యేకించబడ్డాము అని మీరు అనుకుంటే అందులో గొప్పేమీ లేదు. దేవుడు పక్షపాతి కాడు అని వాళ్ళకి పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 14వ వచనం దగ్గరికి వచ్చినప్పటికి ఏమంటున్నాడంటే రోమాపత్రిక 2:14లో ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమై ఉన్నారు. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, అయినా ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారంగా వాళ్ళు చేస్తే వాళ్ళు ఏమై ఉన్నారంటే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు దేవుని విధులను నెరవేర్చేవారై ఉన్నారు. లేకపోయినా అంటే ధర్మశాస్త్రం ఉన్న మీరు పెద్ద గొప్పోళ్ళేం కాదు, ధర్మశాస్త్రం లేని అన్యులు కూడా వాళ్ళు ఆ ప్రకారంగా జీవిస్తే వాళ్ళు కూడా ఏం కలిగిన వారు? ధర్మశాస్త్రాన్ని కలిగిన వారితో సమానము అంటున్నాడు పౌలు. ధర్మశాస్త్రం ఉండడం కాదు, ధర్మశాస్త్రం చదవడం కాదు, ఆ ప్రకారంగా జీవించాలి, ధర్మశాస్త్ర క్రియలను నెరవేర్చాలి. ఎంత అద్భుతంగా లేఖనం స్పష్టంగా మాట్లాడుతూ ఉందో దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యూదుల యొక్క అహంకార స్వభావాన్ని, యూదుల యొక్క అహంకార బుద్ధిని బట్టి పౌలు హెచ్చరిక చేస్తూ ఏమన్నాడంటే ప్రభువు దేవుడు పక్షపాతి కాదయ్యా, అన్యులైనా యూదులైనా దేవుడు ఒకేలాగా తీర్పు తీరుస్తాడు. ఆయనకి తన మన భేదము
లేదు అని చాలా చక్కగా చెబుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము లేని అన్యుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో మరి ధర్మశాస్త్రం లేని అన్యులు కూడా తీర్పు తీర్చబడతారు. ఎలాగంటే వారి క్రియలను బట్టి. మరి ధర్మశాస్త్రం లేకుండా క్రొత్త నిబంధన కలిగిన మనము, క్రొత్త నిబంధన అనే వాక్యాన్ని కలిగిన మనము దేవుడు మనకి ఎలాగ తీర్పు తీరుస్తాడు? దేవుడు మనకి ఎలాగ తీర్పు తీరుస్తాడు? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తీర్పు తీర్చే ఆయుధం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో ఉన్న మనకి దేవుడు ఏమిచ్చాడు అంటే క్రొత్త నిబంధనను ఇచ్చాడు. ఆయన మన పట్ల ఎలాంటి తీర్పు తీరుస్తాడు అంటే దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో ఆ విషయము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా? మీరు ఎలా బ్రతకాలి అంటే ఈ భూమి మీద యాకోబు పత్రిక తీసారా, 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండాలి. వినడమే కాదు, వాక్యానుసారంగా మీరు ఉండాలి. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? వాక్య ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. ఏ ప్రకారంగా? క్రొత్త నిబంధన ప్రకారంగా ఆయన తీర్పు తీరుస్తాడు. యూదులకు ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. అన్యులకు వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. వాళ్ళకి ఏం లేదు, ధర్మశాస్త్రము లేదు. జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయాలు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే దేవుని తీర్పు 3 రకాలుగా ఉంటుంది. నేను మీకు ప్రారంభంలో జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా యూదులకు ధర్మశాస్త్రానుసారమైన తీర్పు, అన్యులకు వారు మనస్సాక్షిని బట్టి తీర్పు, అంటే వారి క్రియలను బట్టి. దేవుని సంఘమైన మనకు దేన్ని బట్టి? క్రొత్త నిబంధనను బట్టి తీర్పు తీర్చబడుతుందని లేఖనము చెబుతా ఉంది. అదే విషయాలు రోమాపత్రిక 14-15 వచనాల్లో రాశాడు పౌలు గారు. చదువుదామా? ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమయ్యేనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. అనగా వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, కానీ వాళ్ళకి ఏముందంటే మనస్సాక్షి ప్రకారం. ఏముందంటే వాళ్ళకి మనస్సాక్షి ఏం చెప్తుంది? ఇది తప్పు అని చెప్తుందట. మనస్సాక్షి ఏం చెప్తుంది? ఇది రైటు అని చెప్తుంది. యూదులకేముంది? ధర్మశాస్త్రం ఉంది. అన్యులకేముంది? మనస్సాక్షి ఉంది. క్రైస్తవులకేముంది? క్రొత్త నిబంధన ఉంది. గమనించాలి. అంటే తీర్పు 3 రకాలుగా తీర్చబడుతుంది. అందరికీ ఒకే రకంగా తీర్పు ఉండదు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే తీర్పు 3 రకాలు. ఆ తీర్పు తీర్చే విషయంలో దేవునికి ఏమి లేదు, పక్షపాతము లేదు. యూదుడు అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా, అన్యుడు అయితే మనస్సాక్షి ప్రకారంగా. అంటే అప్పుడు అంబేద్కర్ చనిపోయాడు, ఆయన క్రైస్తవుడు కాదు. ఆయనకు దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే మనస్సాక్షిని బట్టి చెప్పాలి తీర్పు తీరుస్తాడు. ఎవరిని బట్టి? మన ఝాన్సీ రాణి కదా, మనందరికి చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఝాన్సీ రాణి చనిపోయింది. ఆవిడకి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే చెప్పాలి మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. మన భారతదేశంలో ఎంతో మహామహులు చనిపోయారు. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, వాళ్ళకి సువార్త అంటే తెలియదు. వారు పరలోకం చేరతారా అంటే వాక్యం చెబుతుంది వారు మనస్సాక్షిని బట్టి వాళ్ళకి ఏం తీర్చబడుతుంది? తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి యోహాను మార్కు 16:16 వాక్యము అందరికీ చెప్పండి వర్తించేది అవునా కాదా? చెప్పండి. మాట్లాడలేదేంటి? నమ్మి బాప్తిసం పొందినవాడు
రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష. ఈ వాక్యం కేవలం ఎవరికి? సువార్త విన్నవారికి మాత్రం. ఈ మార్కు 16:16 ఎవరికండి? 15 వచనం ఉన్న సువార్త చెప్పాలి విన్నవానికే తప్ప అంతకు ముందున్న వారికి ఈ వాక్యము సంబంధము లేదు. సువార్త విన్నవాడికి మాత్రమే మార్కు 16:16 చెబుతుంది. నువ్వు నమ్మాలి, నమ్మితే పరలోకం వెళ్ళిపోతావా, బాప్తిజం పొందితే పరలోకం వెళ్ళిపోతావా, ఇంకా లోపలికి వెళ్ళాలి. చాలా విషయాలు ఉన్నాయి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుందాం.